డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నది, కామెంట్ సెక్షన్లో అడిగేది ఏమిటి అంటే, సార్ లా ఆఫ్ అట్రాక్షన్కి ఫోకస్కి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? మన ఫోకస్ని పెంచుకోవడం ద్వారా మనకు కావాల్సిన వాటిని ఫాస్ట్గా మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చా అని అంటారు. ఎస్ అండి. అయితే ఎవరికైతే ఎంత ఎక్కువగా ఫోకస్ ఉంటుందో వారి లైఫ్లో అంత ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. అయితే ఫోకసింగ్ ఇంక్రీజ్ చేసుకోవడం చాలా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. సో అందులో ఒక సీక్రెట్ మీకోసం నేను రివీల్ చేస్తున్నాను. సో ఈ మెథడ్ కనుక మీరు అర్థం చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఫాస్ట్గా కేవలం 30 సెకండ్స్లోనే మీరు ఫోకస్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ అవుద్ది. ఏదైనా బిజినెస్ పర్సన్స్ అయినా కూడా ఓకే, మీరు ఫోకస్ ఇమీడియట్గా కావాలనుకుంటే మాత్రం ఈ మెథడ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే రివర్స్ కౌంటింగ్ మెథడ్ అంటే, దీని ఏమంటారండి? రివర్స్ కౌంటింగ్ మెథడ్ అంటారు. సో ఈ కౌంటింగ్ మెథడ్ ద్వారా మీ లైఫ్లో మిరాకిల్స్ జరగాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మిరాకిల్స్ అని టైప్ చేయండి. ఏంటండి? కామెంట్ సెక్షన్లో మిరాకిల్స్ అని టైప్ చేయండి. ఎవరైతే మిరాకిల్స్ అని టైప్ చేస్తారో ఈ ఫోకసింగ్ మెథడ్ ద్వారా వాళ్ళ లైఫ్లో నిజంగానే మిరాకిల్స్ అనేది జరగబడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ సెక్షన్లో మిరాకిల్స్ అని ఎంటర్ చేసినందుకు. అయితే మీ మిరాకిల్స్ జరగాలంటే, ఫోకస్ రావాలంటే ఫస్ట్ రివర్స్ 30 to 1 కౌంటింగ్ చేయాలంటే ఐస్ క్లోజ్ చేసుకొని మీ కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్ర వద్ద ఎల్లో కలర్ డిస్ప్లేగా చూడాలంటే మనసులో ఊహించుకోవాలి ఎల్లో కలర్ వచ్చినట్టుగా. దానిపైన రెడ్ కలర్ నెంబర్స్ అంటే 30, 29, 28, 27, 26 ఇలా రివర్స్లో 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అంటే రివర్స్లో మనం 30 to 1 వరకు వచ్చే వరకల్లా మనం ఫోకస్ అవుతాం. ఎప్పుడైతే ఫోకస్ అయ్యారో అప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని ఇక్కడ మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని 68 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఎన్ని సెకండ్స్? 68 సెకండ్స్ మీ మనసులో పిక్చర్స్ కనుక హోల్డ్ చేసి ఆల్రెడీ అయినటువంటి పిక్చర్ని కనుక మీరు చూడగలిగితే మాత్రం ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీలో ప్రతి ఆలోచన శక్తివంతమైందండి, అంటే శక్తి కలిగి ఉంది. సో ఎప్పుడైతే మన ఆలోచన ఒక దానిపై కనుక మీరు కేంద్రీకరిస్తే అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. దానికంటే ముందుగా మీరు ఫోకసింగ్ మెథడ్ నేర్చుకున్నారు. ఈ ఫోకసింగ్ మెథడ్ నేర్చుకున్న తర్వాత 68 సెకండ్స్ దాన్ని హోల్డ్ చేసి పెట్టారు. అంటే ఏదైనా ఒక అంశంపై మీ మనసును కేంద్రీకరిస్తే మాత్రం మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎందుకంటే వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే ఎక్కడికైతే ఫోకస్ వెళ్తుందో అక్కడ శక్తి వెళ్తుంది, ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి చాలామంది అడుగుతుంది ఏంటంటే రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అంటే వారు ఫోకస్ ఉండట్లేదు, అంటే షిఫ్టింగ్ అవుతుంది. అంటే వారికి ఏదైతే వద్దనుకుంటున్నారో ఆ వద్దనుకునే దానిపైనే వారు ఫోకస్ పెడుతున్నారు, అందుకోసం వారి జీవితంలో ఆ విధంగా ఉంది. సో షిఫ్టింగ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియడం కాదు ఇంపార్టెంట్ అండి, లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా వారి జీవితంలో ఉపయోగించుకోవడం అంటే అన్వయించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వారు ఉపయోగించుకుంటారో వారి జీవితంలో అనేది మార్పులు అనేది రావుతుంది. సో ఇక్కడ జీవితం అనేది మార్పులు రావాలి అంటే ఫోకస్ అవ్వాలండి. ఎంతగా ఫోకస్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఆ జీవితంలో భాగం అయిపోయింది, ఆ జీవితంలో మనకు అది వచ్చేసినట్టుగా మీరు భావించాలి. అడగడంలో ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీగా ఉండాలి. ఆల్రెడీ వచ్చినట్టుగా అడగాలి. అంటే పిక్చర్స్ ఎలా ఉండాలంటే వచ్చినటువంటి, చూడండి ఐ యామ్ ఎనర్జీ, యువర్ ఎనర్జీ. మనం ఇక్కడ చూస్తున్నట్టు సుమన్ టీవీ వ్యూవర్స్ అందరూ కూడా ఎనర్జీ అండి, శక్తి స్వరూపులే. మనకు కావాల్సిన ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందండి. సో మనకు ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ మనకు కావాల్సిన దాని యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అది మన జీవితంలో భాగం అయిపోతుంది. బట్ ఎలా మనం జీవితంలో మనం దాన్ని ఆకర్షించుకోవాలి అంటే ఫోకసింగ్ అండి. మీరు ఎంత ఎక్కువగా మీరు ఫోకస్ పెడితే అంత వస్తుంది. ఎందుకంటే ఫోకస్ ఎక్కడ ఉంటుందో శక్తి వెళ్తుంది కదా అక్కడికి, అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే చూడండి, మన భౌతిక ప్రపంచంలో కనబడే ఏ వస్తువు అయినా కూడా ప్రతి వస్తువు ఎవరో ఒకరి నుంచి ఆలోచన నుంచే ఉద్భవించింది అక్కడ. అంటే ఆలోచన లేకపోతే అక్కడ ఏ మ్యాటర్ అనేది ఉండదండి. ఆలోచన కరెక్ట్గా మీ డైరెక్షన్ కనుక మీరు చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మన జీవితంలో ఏదైనా రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఒకటి అనుకుంటాం, ఏమనుకుంటాం? సపోజ్ ఇది ఒక ఫ్యాన్ అంటే మినీ ఫ్యాన్ అండి, ఓకే. సో ఈ ఫ్యాన్ కనుక మనం హై స్పీడ్లో రావాలంటే ఏం చేస్తాం? హై స్పీడ్లో మనం రొటేషన్ అంటే రెగ్యులేట్ చేస్తూ ఉంటాం. అదే స్పీడ్ తగ్గియాలంటే చూడండి రెగ్యులేషన్ చేస్తుంటాం. థాట్ను కూడా అదే విధంగా మీరు ఒక ఆలోచన తీసుకొని ఆ ఆలోచనపై మీరు పదే పదే రెగ్యులేషన్ చేస్తున్నట్టంటే దానిపై మీరు కేంద్రీకరించినట్టయితే వస్తుంటుందండి. ఇక్కడ ఫ్యాన్ స్పీడ్గా పెరిగినప్పుడు ఇక్కడ మనం రొటేషన్ చూసినట్టయితే ఇక్కడ దీన్ని రొటేషన్ అనేది స్పీడ్గా నేను తిప్పితే ఏమవుతుంది?
స్పీడ్ తిరుగుతుంది అంటే ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది రెగ్యులేషన్ పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో కావాల్సిన దాని యొక్క స్పీడ్ అనేది మన జీవితంలో మనం వదిలేసిన ఆలోచనల పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒక నిమిషానికి మీరు ప్రశాంతమైన స్థితికి చేరుకొని ఒక ఆలోచన కనుక బలమైన ఆలోచన రిలీజ్ చేస్తే అదేవిధంగా మనసును కూడా కంట్రోలింగ్ చేసుకోవాలండి. మనసులో వచ్చే ఆలోచనలు పదే పదే ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, వేరే అనవసరమైన ఆలోచనలు మనం ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ చేసుకోలేం. మరి మనసును మనం ఎలా అదుపులో తెచ్చుకోవాలి? మనం అనుకున్న విధంగా మనం అనుకున్నటువంటి వాటిని ఏ విధంగా పొందొచ్చడం దానికోసము మనం 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 1 మంత్ ప్రాక్టికల్స్ కండక్ట్ చేయడానికంటే ముందుగా ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రీ డెమో క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో జూమ్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. మీరు ఎలాంటి క్వెషన్ అయినా కూడా నన్ను అడగొచ్చు అక్కడ లైవ్‌లో. అంతేకాకుండా మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే మీరు తీసుకోవచ్చండి. అయితే ఈ 1 మంత్ ప్రాక్టీస్ క్లాసెస్‌లో మనం ఏం నేర్పిస్తామంటే ముందు మనసు కంట్రోలింగ్, మైండ్ కంట్రోలింగ్. ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేకపోతే ఏది రాదండి. నేను టాప్ ప్రయారిటీ ఏమిస్తానంటే పీస్‌ఫుల్ మైండ్ ఉండమని చెప్తా. అంటే ప్రశాంతమైన మనసు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారి జీవితంలో వారికి కావాల్సిన ఫాస్ట్‌గా వారు ఆకర్షించుకుంటారు. నెక్స్ట్ పాజిటివ్ థాట్స్, బీ ఆప్టిమిస్టిక్‌గా ఉండాలి. ఎందుకు ఆప్టిమిస్టిక్ అంటే ఆప్టిమిస్టిక్‌గా ఉన్నవారు మాత్రమే వారి జీవితంలో వారికి కావాల్సింది ఫాస్ట్‌గా ఆకర్షించుకుంటారు. అంటే అసాధ్యాలు సుసాధ్యాలు అవ్వాలి అంటే వారి పట్ల వాళ్ళకు నమ్మకం అనేది ఉండాలి. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ అనేది ఉండాలి. ఎవరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారో వారి జీవితంలోకి అవన్నిటిని వారు ఆకర్షించుకుంటారండి. జీవితంలో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే పీపీహెచ్ ఏముండాలండి? పీపీహెచ్ అనేది చెక్ చేసుకోవాలి. పీ అంటే పీస్‌ఫుల్ మైండ్, పీ అంటే పాజిటివ్ థాట్స్, నెక్స్ట్ హెచ్ అంటే హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. సో ఎవరైతే పీపీహెచ్‌ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో పీపీహెచ్ అని ఎంటర్ చేయండి. యెస్, పీపీహెచ్ అండి. పీస్‌ఫుల్ మైండ్, పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. ఎవరి లైఫ్‌లో అయితే ప్రశాంతమైన మనసు, పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీ ఫీలింగ్ ఉంటాయో వారి లైఫ్‌లో మిరాకిల్స్ చూస్తారండి. అయితే మరి ఎలా వస్తది పీస్‌ఫుల్ మైండ్ అంటే ధ్యానం అండి. అందుకోసమే 1 మంత్ ట్రైనింగ్‌లో మీకు ప్రాపర్ మెడిటేషన్, ధ్యానం నేర్పించబడుతుంది. ఈ ధ్యానం ద్వారా మీ యొక్క మనసు చాలా రిలాక్సేషన్ స్టేట్‌కి వెళ్తారు. అప్పుడు మీకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ పాజిటివ్ థాట్స్ ఎలా పెంచుకోవచ్చు? అక్కడ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్స్ ఉంటారండి. వారి వలన మీకు పాజిటివ్ థాట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంటారు కదా, అప్పుడు హ్యాపీయెస్ట్ రిజల్ట్స్. అంటే జాయ్‌గా రావడం, మన లోపల ఎంత ఎక్కువగా జాయ్‌నెస్ ఉంటుందో అంత ఫాస్ట్ రిజల్ట్స్. దీనికోసం కృతజ్ఞత భావన అమర్చుకోవాలి. ప్రతి విషయం పట్ల మీరు ఎంత ఎక్కువగా కృతజ్ఞత భావం ఉంటారో అంత ఫాస్ట్‌గా మీకు రిజల్ట్స్ అనేది రావడం. ఎవరైతే కృతజ్ఞత భావంతో ఉండరో వాళ్ళ జీవితంలోకి ఇదే కాదండి, దేనిని వారి జీవితంలోకి ఆకర్షించుకోలేరు. అంటే ఫస్ట్ గ్రాటిట్యూడ్ అనేది చూపించాలండి. ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపిస్తాం? మీరు ఆల్రెడీ జీవితంలో ఒకటి పొందారు. పొందిన తర్వాత ఎలా ఉంటారు? హ్యాపీగా ఫీల్ అవుతూ కృతజ్ఞతతో ఉంటారు కదా, ఆ మూమెంట్‌లో ఉండాలి. చూడండి, మన ఏదైనా రావాలి, మన జీవితంలోకి రావాలి అంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఎనర్జీ లెవెల్ పెంచుకొని మనకి ఏది కావాలనుకుంటారో ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో వాట్ యూ వాంట్ కాదండి, వాట్ యూ ఆర్. అంటే మనకు ఏమి ఆలోచిస్తామో అది అవ్వము. బట్ ఏదైతే మనం భావిస్తూ ఉంటామో, ఏదైతే మనం అవుతూ ఉంటామో దాన్ని మనం అంటే మనకి ఏది కావాలో అది రాదు. మనం ఏదైతే అవుతామో అది మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. ఎలా మనం పెంచుకోవచ్చు మన ఫ్రీక్వెన్సీని, మన ఎనర్జీని, వైబ్రేషన్ అంటే మనకు 1 మంత్ నేనే ట్రైన్ చేస్తాను. ప్రాక్టికల్‌గా మీకు చేసి చూపించడం అనేది జరుగుతుంది. సో ప్రాక్టీస్ ఎన్రోల్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీ డెమో క్లాస్‌కి అటెండ్ అయ్యి కూడా ప్రాక్టీస్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.